ఆ సినిమా రేట్లన్నీ పెంచిన డబ్బులంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే ఆ సినిమా డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కూడా చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ కొంతవరకు డబ్బులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. డైరెక్టర్స్, హీరోస్ అయితే పూర్తి స్థాయిలో ప్రజల్ని దగా చేస్తూ కోట్ల మంది ప్రజల డబ్బులు ప్రతి సినిమాతో ఒకరో ఇద్దరో తీసుకుంటున్నారు. పోనీ డబ్బులు ఇస్తున్నందుకు వీళ్ళు ఏమైనా సొసైటీకి మంచి నేర్పిస్తున్నారా అంటే సుకుమార్ అంతకుముందు నాన్నకు ప్రేమతో లాంటి ఒక మంచి సినిమా తీసినటువంటి వ్యక్తి నోట్లో పాన్పరాగ్ వేసుకొని పక్కన ఊసే సీన్లు తీశాడు. అదే కాదు, ఆటోలో కూర్చొని హీరోయిన్ తో, రష్మిక మందానాతో తీసినటువంటి సీన్ చూసి నేను సి గ్రేడ్ సినిమాకి వచ్చానా అనుకున్నాను. పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఆటోలో రష్మిక మందానా, అల్లు అర్జున్ కూర్చొని తీసిన సీన్ చూసి నేను సి గ్రేడ్ సినిమాకి వచ్చానా అనుకున్నాను. సి గ్రేడ్ సినిమాలు తీయడం కోసం మీకు 1000 కోట్లు కావాలా, 1000 కోట్ల ప్రజల సొమ్ము కావాలా? ప్రతి ఒక్కరు వచ్చేసి మీరు టికెట్ 200, 300, 500, 1000 రూపాయలు పెడితే ఒక ఫ్యామిలీ 4-5 వేలు డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చేసి మీరు తీసినటువంటి సి గ్రేడ్ సినిమా. ఇంతకు ముందు హీరో అంటే సొసైటీలో ఏదైనా పర్పస్, సొసైటీకి ఏదైనా కష్టం వస్తే పోరాడేవాడు ఉండేవాడు హీరో. ఇప్పుడు సొసైటీనే నాశనం చేసేలా ఉన్నాడు. ఒక అర్జున్ రెడ్డి సినిమా తీసుకోండి, దేనికి పనికి వస్తుంది ఆ సినిమా? లాస్ట్ లో ఒక్క నిమిషము హీరోయిన్ నేను చిటికెన్ వేలు కూడా తగలనివ్వలేదు అనే మెసేజ్ చెప్పడం కోసం మొత్తం 2 గంటలు బూతులు తీశారు. ఒక యానిమల్ సినిమా తీసుకోండి, రియాలిటీ అనే ఒక పదంతో, రియాలిటీ అంటే నువ్వు గీక్కోవడము, గోక్కోవడం అవన్నీ చూపించడం రియాలిటీనా? పిత్తలు తిరగడం చూపించడం రియాలిటీనా? వీటితో అసలు ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు సొసైటీని? ఇంకా సినిమా వాళ్ళు పబ్లిక్ లో కొందరైతే ఇంటర్వ్యూలో, విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో రష్మిక తొడల పైన కాళ్ళేస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళు సినిమాల ద్వారా మనుషులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్ అనే వాళ్ళు ఎక్కువ చెడుకే అట్రాక్ట్ అవుతారు. మీరే పబ్లిక్ గా చెడుని చూపిస్తే, మీరే సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సిన మీరే పబ్లిక్ గా చెడుని చూపిస్తే, ఆ చెడు కోసం, ఆ చెడుని చూపించి కూడా మీరు మళ్ళీ కోర్టు సంపాదించుకుంటా ఉంటే మీలాంటి వాళ్ళని సహించాలా? మీలాంటి వాళ్ళని ఎందుకు సహించాలి? కాబట్టి ఇలాంటి వాళ్లకు ఐబొమ్మ రవి చేసింది ఏదైతే ఉందో అదైతే 100% న్యాయం. మొన్న ఇంకో వ్యక్తి వచ్చి చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో, ఇండియాలో అయితే పెళ్ళైన 2-3 నెలలకు పిల్లలు పుట్టలేదు, ఏదైనా శుభవార్త ఉందా అని అడుగుతారు. ఫారిన్ లో అయితే నేను నా పిల్లము 10 ఏళ్ళు పిల్లలు కనద్దనేసి అగ్రిమెంట్ చేసుకుని మరి బతుకుతున్నాము అనేసి. వాడు హై క్లాస్ అయి ఉండొచ్చు, వాడి దగ్గర డబ్బులు ఉండొచ్చు. మిడిల్ క్లాస్ కి ఇలాంటి సుఖపడ్డము, లేదంటే ఎంజాయ్ చేయడము, లైఫ్ ఇవన్నీ అలవాటు చేసి ఈ రోజు మిడిల్ క్లాస్ లో ఫ్యామిలీలు చాలా సఫర్ అవుతున్నాయి. ఎంతమందిని చూస్తున్నాం ప్రతిరోజు భర్తను చంపేయడం కానీ ఇవన్నీ న్యూస్ లో చూస్తున్నాం. వీటికి ఒక రకంగా ఇన్స్పిరేషన్ మొన్న ఒక సినిమా ఫంక్షన్ లోనే వాడు చెప్పాడు, 10 ఏళ్ళు పిల్లలు కనకూడదని వాడు అని పిల్లము ఇంకా అగ్రిమెంట్ చేసుకో అంటే అదే ఇంకా అగ్రిమెంటే అనుకోవచ్చు, వాళ్ళ అండర్స్టాండింగ్ అంటే. అది ఏంటి అసలు మన కల్చర్ గురించి ఏదైనా చెప్తున్నారా, లేదంటే సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇస్తున్నారా, లేదంటే సొసైటీకి ఉపయోగపడే పని ఏమైనా చేస్తున్నారా? మీరు ఎక్కడ మంచి పని చేశారని చెప్పేసి ఎప్పుడైనా ఏదో ఫార్మాలిటీకి 100 కోట్లు 1000 కోట్లు దొబ్బేసిన వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే అది అందరూ ఎవడైనా ఇస్తే ముందుకొచ్చి మళ్ళీ బాగోదు అన్నట్లుగా ఇస్తారు. మొన్నైతే బాలయ్య బాబు ఒక్కడిచ్చాడు, మిగిలిన వాడు ఎవడు ఇవ్వలేదు తెలంగాణ ఫ్లడ్స్ కి. మీకెందుకు ఇవ్వాలి? ఒక సినిమా అంటే లక్షల మంది చూస్తే దానివల్ల బాగుపడేది ఇద్దరు. ప్రొడ్యూసర్ అయితే రిస్క్ చేసి బాగుపడుతున్నాడు, ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టేయండి, డబ్బులు పెడుతున్నాడు, పోతుందా వస్తుందా తెలియదు, కానీ దానివల్ల బాగుపడేది ఎవడు అంటే ఒక డైరెక్టర్, ఒక హీరో. మొత్తం 50 to 70% ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం కూడా ఎవడికి పోతుంది? మొత్తంగా పోయేది డైరెక్టర్ కి, హీరోకి. ఇదైతే ఖచ్చితంగా కిందికి రావాలండి. ప్రొడక్షన్ వాల్యూస్ పేరుతో మీరు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఇస్తే 1000 కాదు 10,000 టికెట్ పెట్టచ్చు, కాదన్ను. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ పేరుతో మీరు 100 కోట్లు ఒక్కో వ్యక్తి సంపాదించుకుంటున్నాడు, ఒక్కో హీరో సంపాదించుకుంటున్నాడు, ఒక్కో డైరెక్టర్ సంపాదించుకుంటున్నాడు. కాబట్టి గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలి, సినిమా ప్రైసెస్ అనేవి తగ్గించాలి. ప్రొడక్షన్ కాస్ట్ నన్ను అడిగితే ఏ హీరో కూడా 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ఏ హీరో కూడా ఉండకూడదు. ఒక హీరోకి రెమ్యూనరేషన్ 10 కోట్లకు మించి ఉండదు. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే. ఇండియాలో జనం సొమ్ము ఏమైనా ఊరికే వస్తుందా మీకు? నీకు 70 కోట్లు 80 కోట్లు ఎలా వచ్చింది? ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కి నువ్వు తీసుకునే రెమ్యూనరేషన్ కి ఏం సంబంధం? ఒక్కొక్కడు షేర్ కింద 1000 కోట్లు కలెక్షన్ చేసిన సినిమాకి ఒక హీరోకి షేర్ కింద 120 కోట్లు 200 కోట్లు ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటున్నాడు. ఒక్కడు బాగుపడడం కోసం ఇంతమంది డబ్బులు ఖర్చు పెట్టాలా? పోనీ మీరేమైనా మంచి మెసేజ్ ఇస్తున్నారా? యానిమల్ సినిమా దాని సినిమా అంటాడు ఎవడన్నా? అర్జున్ రెడ్డి సినిమా దాని సినిమా అంటాడు ఎవడన్నా? పుష్ప సినిమా దాని సినిమా అంటాడు ఎవడన్నా? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటున్నా?
కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ప్రతిదీ ఎంజాయ్మెంట్ 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 అని చెప్పేసి యూత్ అందరినీ, ముఖ్యంగా అమ్మాయిలు ఒకప్పుడు జర్మన్ కార్ కావాలి, అమెరికన్ శాలరీ కావాలి, ఇండియన్ వైఫ్ కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే వేరే దేశాల వాళ్ళు ఇండియన్ వైఫ్ మాత్రం వద్దనేలాగా చేసిన దాంట్లో ప్రధాన కారణము సినిమా వాళ్ళు. ఒకటి సినిమా, రెండు ఇన్స్టాగ్రామ్. సో ఈ రెండు దరిద్రాలని వదిలించుకుంటే మంచిది. అబ్బాయిలు కూడా నేను చెప్తున్నా, అమ్మాయిల్ని అనడం కంటే ముందు, అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేసే వీడియోస్ చేస్తున్నాము అనడం కంటే ముందు, ఎక్స్పోజింగ్ చేసిన ఏ వీడియో చూసినా కూడా 5 లక్షలు 6 లక్షల లైక్స్ ఉంటున్నాయి. ఎవడు కొట్టాడు లైక్స్? మీరే కదా కొట్టింది, అబ్బాయిలే కదా లైక్స్ కొట్టింది. మీరు మారండి ముందు. 5 లక్షలు 6 లక్షలు కనీసం మంచి మెసేజ్ చెప్తే వ్యూసే 10,000 ఉంటాయి వ్యూస్. కానీ ఎక్స్పోజింగ్ చేసిన వీడియోకు లైక్సే లక్షల్లో ఉంటున్నాయి. లైక్స్ కొట్టింది ఎవడు? ఒక అమ్మాయి వీడియోకి ఇంకో అమ్మాయి లైక్ కొట్టదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక అమ్మాయి వీడియోకి ఇంకో అమ్మాయి లైక్ కొట్టదు. లైక్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తూ మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోకండి. అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తున్నది మీరే. ఎక్స్పోజింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు ఒక హ్యాపీనెస్ ఇచ్చినంత మాత్రాన మీకు అవి కూడు పెట్టవు. కాబట్టి దయచేసి అమ్మాయిల వీడియోస్ కి, ఎక్స్పోజ్ చేసే వీడియోస్ కి లైక్స్ కొట్టకండి. ఈ మధ్య చాలా మంది అమ్మాయిలందరూ అనట్లేదు నేను, ఓకే? కొందరు భగవద్గీత గురించి చెప్తున్నారు, కొందరు మన పురాణాల గురించి చెప్తున్నారు, కొందరు యూజ్ అయ్యే హౌస్ మేడ్ ఇంట్లో ఉపయోగపడే ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళకి లైక్స్ కొట్టండి. నేను అమ్మాయిల గురించి ఓవరాల్ గా చెప్పట్లేదు. బట్ తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళకి లైక్స్ ఎవడు కొడుతున్నాడు? అబ్బాయిలే కొడుతున్నారు. కాబట్టి అమ్మాయిలు అనడం కాదు, ఫస్ట్ అలాంటి వీడియోస్ వస్తే రిపోర్ట్స్ కొట్టేయండి అని చెప్తున్నాను నేను. కాబట్టి రవి చేసింది అబ్సల్యూట్లీ రైట్. నేను చెప్పిన సమాంతర న్యాయం ప్రకారము అన్యాయం రాజ్యం ఎప్పుడు న్యాయం కాదు కావాల్సింది, సమాంతర న్యాయం ప్రకారము ఐబొమ్మ రవి చేసింది 100కి 100% కరెక్ట్. సొసైటీ మొత్తం కూడా అతనికి సపోర్ట్ గానే నిలబడాలి. సినిమా ఇండస్ట్రీని ప్రశ్నించాలి. ఆయనకు ఒక లాయర్ సపోర్ట్ చేస్తున్నారు. అవసరమైతే ఆయన కొనేద్దాం కానీ రవిని మాత్రం వదిలేద్దాం అని చెప్పేసి అంటున్నారు. దానికి న్యాయం పనిచేయదు, సమాంతర న్యాయమే పనిచేస్తారు. సమాంతర న్యాయం అంటే ఏంటి అంటే, మన దగ్గర నుంచి డబ్బులు దొబ్బుతున్నారు కదా సినిమా వాళ్ళు, దాన్ని అరికట్టడం కోసం సమాంతర న్యాయం ప్రకారము ఐబొమ్మ రవి చేసింది అయితే కరెక్టే. అతని చట్టానికి ఎవరు అతీతులు కాదు. బట్ ఐబొమ్మ రవి చేసింది మాత్రం 100% కరెక్ట్ అని నేను చెప్తాను. ఎందుకనే విషయం ఇప్పుడు చూద్దాం ఒకసారి. మనకి ఈ మధ్య కాలంలో 100 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు ఉండాల్సినటువంటి సినిమా టికెట్లు 500, 200, 1000 ప్రీమియర్ షోలు, ముందు రోజు షోలు, దానికి ముందు రోజు షోలు, విఐపి షోలు, ఇవన్నీ పెట్టేసి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. డబ్బులంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తెలంగాణలో ఒక వరదలు వచ్చాయి. ఒక్క బాలకృష్ణ తప్ప వేరే ఎవ్వడు, ఏ హీరో కూడా, ప్రజల ద్వారా బాగుపడిన ఏ ఒక్క హీరో కూడా ఏ డబ్బులు డొనేట్ చేయలేదు. ఇప్పుడు మనం విషయానికి వచ్చాము అంటే, ఇంతగా ఎందుకు రేట్లు పెంచారు అనే విషయానికి వచ్చాము అంటే, వాళ్ళు చెప్పేది సినిమా స్టాండర్డ్స్ పెంచాము, ప్రొడక్షన్ వాల్యూస్ పెంచాము అని చెప్తున్నారు. వాస్తవం అయితే అది కాదు. సినిమా స్టాండర్డ్స్ పెంచితే సినిమా ప్రొడక్షన్ కి అయ్యే డబ్బుల్లో 70% వరకు ఓన్లీ హీరోకు, డైరెక్టర్ కి ఎందుకు పోతుంది? మిగిలిన ఆర్టిస్టులు ఏంటి, లొకేషన్లు ఏంటి, ఫారిన్ కి, ఈ ఖర్చులన్నీ కలిపినా కూడా 30%. కానీ హీరోకి, డైరెక్టర్ కి మాత్రమే 50 to 70%. అంటే ఏంటి? ఓన్లీ ఇద్దరు వ్యక్తులు 50 కోట్లు, 70 కోట్లు, 20 కోట్లు ఇద్దరు వ్యక్తులు తీసుకోవడం కోసం ఒక సినిమా నడుస్తా ఉంది.